అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ విజయ్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, జెమ్స్ హాస్పిటల్స్. మీ హెల్దీ హార్ట్ కోసం లాస్ట్ వీడియోలో చెప్పిన 7 టిప్స్ చూడలేదా? కింద లింక్ పెట్టాను చూడండి. అందులో టిప్ నెంబర్ 1, ఈట్ లెస్ ఆఫెన్. అంటే తక్కువ తిని సగంలో లేచిపోవటం కాదు, చక్కగా తినండి, తక్కువ సార్లు తినండి. ఇది నేనన్నది కాదు, ఒకసారి దానిలోకి లోతుగా వెళ్దాం. ఎంత లోతుకి? రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. సరే, నీ వయసు ఎంత? 35. కాదు, 3 లక్షల సంవత్సరాలు. ఒరే, మనం 10 ఏళ్ళగా తక్కువ చెప్పు. ఈయనేంటి లక్షల కోట్లు అంటున్నారు? నిజమండి, మనం మనిషిగా మారి సుమారుగా ఇప్పటికీ 3 లక్షల సంవత్సరాలు అయింది. మనం మొదట్లోకి వెళ్తే మనం ఆహారం కోసం వేటాడాల్సి వచ్చేది. చీకటి పడే లోపు వేట, ఆహారం అన్నీ కంప్లీట్ చేసుకుని గుహలోకి వెళ్ళి తలదాచుకోవాల్సిందే. భూమి మీద సూర్యుని అనుసరిస్తూ బతికే ఒక జీవి చెప్పండి. సన్ఫ్లవరే కాదు, మీరు కూడా, మనం కూడా. దాన్నే సర్కేడియన్ రిథమ్ అంటారు. మన 24 గంటలు ఎలా డిజైన్ చేయబడిందంటే మార్నింగ్ అంతా ఎనర్జీ తీసుకుని ఎనర్జీ స్పెండ్ చేయడానికి, అంటే ఆహారం తీసుకోవడం, మన పనులు మనం చేసుకోవడం. మరి రాత్రి రెస్ట్ అండ్ రిజ్యూనేషన్, అంటే మీ బాడీ రిలాక్స్ అయ్యి ఆ రోజు జరిగిన డ్యామేజ్ని అంతా రిపేర్ చేసుకుని నెక్స్ట్ డే మళ్ళీ ఎనర్జెటిక్గా తయారవడం కోసం మన బాడీలో మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది. దాన్నే స్లీప్ హార్మోన్ అని కూడా అంటారు. సూర్యోదయం నెమ్మదిగా జరిగినట్టుగానే మన బాడీలో ఉన్న మెలటోనిన్ హార్మోన్ సూర్యోదయం తర్వాత నెమ్మదిగా తగ్గటం మొదలవుతుంది. మన బాడీలో ఉన్న మెటబాలిక్ హార్మోన్స్ లెవెల్స్ పెరగటం మొదలవుతుంది. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి మన మెటబాలిక్ హార్మోన్స్ అన్నీ తగ్గటం, మన మెలటోనిన్ హార్మోన్ స్లోగా పెరగటం స్టార్ట్ అవుతుంది. మరి దాని పేరే కదా స్లీప్ హార్మోన్. రాత్రిపూట జరగాల్సిన రెస్ట్ అండ్ రిజ్యూనేషన్ ప్రాసెస్ కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. మన హార్మోనల్ బ్యాలెన్స్ కూడా మెయింటైన్ అవుతుంది. అందుకే మన సైన్స్ ప్రకారం కూడా సూర్యాస్తమయానికల్లా మన డిన్నర్ కంప్లీట్ చేస్తే మన హార్మోనల్ రిథమ్కి, నేచర్కి, అంటే మన సర్కేడియన్ రిథమ్కి సింక్ అయి ఉంటాం. ఈ సైన్స్ ఇప్పటిది కాదు, ఎప్పుడో మన పెద్దవాళ్ళు గూట్లో దీపం నోట్లో ముద్ద అని అన్నారు కదా, అప్పటిది. ఎక్కువ సార్లు కొంచెం కొంచెం తిని లేచిపోకుండా తక్కువ సార్లు తినండి. రాత్రి భోజనం 7 గంటల లోపు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి.